హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉదయ సాంద్ర ఫుడ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి సాంబార్ ఉప్మా. గోధుమ రవ్వతో ఈ సాంబార్ ఉప్మాని ప్రిపేర్ చేసుకుంటాం. దీని టేస్ట్ ఎలా ఉంటుందో తెలుసా ఫ్రెండ్స్? చాలామంది తిరుపతిలో సాంబార్ అన్నం తినే ఉంటారు. ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది కదా. అంత టేస్టీగా ఇంట్లోనే సింపుల్గా హెల్తీగా ఈ ఉప్మాని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లో వాళ్ళకి ఇష్టంగా హెల్తీగా కడుపు నిండా ఏమైనా పెట్టాలనుకుంటే ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి. తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది, మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతుంటారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ ఉప్మాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా దానికోసం ఒక కప్పు గోధుమ రవ్వను తీసుకొని మీడియం ఫ్లేమ్లో 3 minutes ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేయడం వలన ఉప్మా తినేటప్పుడు అతుక్కోకుండా పొడిగా ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని కొన్ని వాటర్ పోసి గరిటెతో ఇలా తిప్పితే కింద డస్ట్ ఏమైనా ఉంటే శుభ్రంగా పోతుంది. ఇలా వాష్ చేసుకొని మరికొన్ని వాటర్ పోసి పక్కన పెట్టుకుందాం. ఆ తర్వాత అదే కడాయిలో 4 లేదా 5 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుందాం. పిల్లల హెల్త్ కోసమైనా ఈ ఉప్మా మంచి టేస్ట్ కోసమైనా సరే నెయ్యిని వాడుకోవాలి. మీ దగ్గర నెయ్యి లేనట్లయితే ఆయిల్ అయినా సరే యూజ్ చేసుకోవచ్చు. నెయ్యి కొంచెం హీట్ అయ్యాక 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ సాయి మినప్పప్పు, 1 స్పూన్ ఆవాలు, అలాగే కొంచెం సన్నగా తరిగిన అల్లం ముక్కలు, సన్నగా తరిగిన 2 పచ్చిమిర్చి, అలాగే ఉల్లిపాయ ముక్కలను వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. అలాగే దీనిలోనే రుచికి సరిపడా సాల్ట్, సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అంటే క్యారెట్, క్యాప్సికమ్, బంగాళదుంపలు, మీ దగ్గర పచ్చి బఠానీ ఉంటే పచ్చి బఠానీ, ఇవన్నీ వేసి 2 minutes బాగా ఫ్రై చేయండి. ఇలా 2 minutes ఫ్రై అయిన తర్వాత కొన్ని కర్రాబాకు రెమ్మలు, 1 స్పూన్ ఇంగువ వేసి వెజిటేబుల్ 80% కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రెండ్స్, మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్, వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అబ్బా. జస్ట్ చూసేసి వెళ్ళిపోతున్నారు. మీ యొక్క లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. మీకు ఖర్చేముంది, జస్ట్ ఒక లైకే కదా. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చూడండి, ఇలా 80% పర్ఫెక్ట్గా కుక్ అయ్యాక ఫ్రై చేసి వాటర్లో పోసి పెట్టుకున్న గోధుమ రవ్వని వాటర్తో సహా యాడ్ చేసుకోవాలి. దీన్ని మొత్తం బాగా కలిసేలా కలుపుకోండి. ఈ మిశ్రమంలో ఏ కప్తో గోధుమ రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల వాటర్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. అంటే 1 కప్పు గోధుమ రవ్వకి 3 కప్పుల వాటర్ పర్ఫెక్ట్ టెక్చర్ వస్తుందండి. ఇలా బాగా మిక్స్ చేసుకొని ఈ స్టేజ్లో ఒక్కసారి ఉప్పు చెక్ చేసుకొని వేసుకోండి. అలాగే 1/2 స్పూన్ పసుపు కూడా వేసి మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో 3 లేదా 4 minutes కుక్ చేసుకోండి. చూడండి, ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. మీకు రవ్వ సరిగ్గా ఉడకలేదు, వాటర్ సరిపోయలేదు అనిపిస్తే ఇంకొంచెమైనా సరే వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి 1 స్పూన్ సాంబార్ పొడిని వేయండి. ఈ సాంబార్ పొడి వేయడం వల్లనే టేస్ట్ అయినా ఫ్లేవర్ అయినా చాలా బాగుంటుందండి. ఇలా సాంబార్ పొడిని వేసి జస్ట్ 2 minutes మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసి ఫైనల్గా కొత్తిమీరని యాడ్ చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.